మనుషులు నడుపుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. మద్యాన్ని వాళ్లే తయారు చేస్తారు. వాళ్లకు చెందిన షాపుల ద్వారానే మద్యాన్ని వాళ్ళు అమ్ముతారు. వాళ్ళ బెల్ట్ షాపుల్లో కూడా ఆ నకిలీ మద్యాన్ని అమ్ముతారు. మళ్ళీ దీని అంతటికీ ఒక పోలీస్ని కాపలాగా పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎలా విక్రయాలు చేస్తున్నారు అనేది కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. బెల్ట్ షాపులే కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్ల ద్వారా కూడా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్న వైనం మనం చూస్తున్నాం. ప్రభుత్వ ఖజానాకి వేల కోట్లు నష్టం కలిగించడం ఒక ఎత్తైతే, ప్రజల ప్రాణాలు, కోట్లు పోతే సంపాదించుకోవచ్చు, ప్రజల ప్రాణాలు పోతే మీరు తెచ్చిస్తారా? ఎవరు బాధ్యత వహిస్తారు? ఎంత దిగజారిపోయి ఈ రోజున వ్యాపారం చేస్తున్నారంటే, ఆ వ్యాపారం చేసేది కూడా మళ్ళీ మేము క్లీన్ అని చెప్పుకోవడంలో నిజంగా అసలు ఆ క్రెడిట్ మాత్రం ఒక చంద్రబాబు నాయుడు